హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి వంట. ఇవాళ ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ముందుగా 6 బ్రెడ్ స్లైసెస్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత అందులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ను వేసి వేయించుకోవాలి. మధ్య మధ్యలో నెయ్యిని యాడ్ చేస్తూ ఇలా రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పక్కకు తీసి పెట్టుకోవాలి. తర్వాత షుగర్ సిరప్ను రెడీ చేసుకుందాం. ఈ షుగర్ సిరప్ను రెడీ చేసుకోవడానికి కడాయి పెట్టుకొని అందులో 1 కప్పు వాటర్ పోయాలి. నీళ్ళు మరిగిన తర్వాత అందులో 1 కప్పు షుగర్ వేసి మరిగించుకోవాలి. తరువాత వేగించి పెట్టుకున్న బ్రెడ్ స్లైసెస్ను ఈ షుగర్ సిరప్లో వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. తరువాత అందులో కాచి చల్లార్చిన పాలను 1 కప్పు యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత వేగించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే డబుల్ కా మీఠా రెడీ అయ్యింది. ఇప్పుడు దీనిని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం.